అంటే 30 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకులు వచ్చినా ఇంతవరకు మా 57 కులాల గురించి అలాగే మాదిగ గురించి మాలల గురించి ఇంతవరకు ఎవరు చెయ్యని ఈ యొక్క వర్గీకరణ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేవేలగడ్డ పైన లక్షలాది మంది ముంగట అలాగే మల్లికార్జున్ ఖార్గే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారి ఎదుట ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చి అదేవిధంగా సుప్రీంకోర్టులో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సభలో ప్రకటన చేశారు. ఈ దేశంలో అందరికంటే ముందు వర్గీకరణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చేస్తానని చెప్పి మాట ఇచ్చి అదేవిధంగా మాట మీద నిలబడి ఈరోజు వర్గీకరణ చేసినందుకు మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో బేడభుజంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగి, ఒలేదాసరి 57 కులాలు మేము ఒక కట్టగా ఉండి మేము పోరాటం చేస్తూ ఉంటే కొంతమంది నాయకులు కావచ్చు, కులాల నాయకులు కావచ్చు, లేకుంటే మరి పార్టీ వాళ్ళు కావచ్చు, మేము 57 కులాలు కలిసి ఉన్న మా యొక్క 57 కులాల ప్రజలని 3 భాగాలుగా విభజించి ముక్కలుగా చేసి మమ్మల్ని ఎటుగాకుండా పడేసినారు. ఇది ఏ ప్రభుత్వం చేసిందని ప్రశ్నిస్తున్నాం, ఏ పాలకులు చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మేము కట్టగా ఉంటే మమ్మల్ని వీళ్ళతోటి మేము ఏమి మాట్లాడలేమో, వీళ్ళని చూసి మేము ఓర్వలేమో అని చెప్పి మరి ప్రభుత్వాలు కావచ్చు లేక కుల నాయకులు కావచ్చు, మేము కలిసి ఉన్న 57 కులాలని ఒక్కడి కాకుండా ముక్కలు చేసి దూరం చేసి మమ్మల్ని ఎటుగాకుండా చేసి వాళ్ళు మాత్రం కలిసి ఉన్నారు. దీనికి కారణం ఎవరని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయినా ఇప్పటికైనా మా కులాలను ఏకం చేసి ఒక దాంట్లో పెట్టి మేము ఎప్పటి నుంచో 8% అడుగుతూ ఉన్నాం. 8% ఇవ్వకున్నా మాకు ఒక 6% ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. ఇప్పటిదాకా మీరెంతో చేశారు, ప్రజలకు చాలా చక్కగా చేశారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో మేము ఎప్పటి నుంచో 20% అడుగుతూ ఉన్నాము, కానీ మీరిచ్చింది 15%. అంటే మీరిచ్చింది కాదు, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 14% ఉంటే 1% పెంచి అప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 15 చేశారు. అదే అప్పుడే ఎస్టీలకు గిరిజనులకు 4 ఉన్న పర్సెంటేజ్ని 6 చేశారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ గిరిజనులకున్న 6% నుంచి 10 చేశారు. మేము కోరుతున్నది ఏంటంటే, ఇంతమంది ముఖ్యమంత్రులు చేశారు కదా, మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరో చెప్పినట్టుగా కాకుండా మీరు ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా కుల సంఘాలు కావచ్చు, సార్ మీరు చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు, కానీ మీరు ఒక అడుగు ముందుకేసి ఇంకొక మీ లెక్కల ప్రకారమే 17.48 అంటున్నారు కదా, 18 అనుకోండి, 18లో ఒక 3 పెంచమని చెప్పి ఎస్సీ 57 ఉపకులాల ఐక్యవేది తరపున మేము కోరుచూ ఉన్నాం. 3 పెంచి ఆ 3లో సమానంగా 3 గ్రూపులకు ఒక్కొక్కటి ఇవ్వాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుచూ ఉన్నాం. ఆ విధంగా చేసి మా యొక్క కులాలను న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన ఈ యొక్క వర్గీకరణ ఈ దళితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ముఖ్యమంత్రి సార్. ఎందుకంటే 30 సంవత్సరాల నుండి ఇంతవరకు మమ్మల్ని గుర్తించిన ముఖ్యమంత్రి లేరు. మీరు వచ్చిన తర్వాతనే ఈ యొక్క వర్గీకరణ మీ ఆయంలో జరిగిందంటే
మీరు ఉన్నన్ని రోజులు తెలంగాణలో మేమున్నన్ని రోజులు దళితులు ఉన్నన్ని రోజులు ఈ యొక్క స్థిరస్థాయిగా మీరు నిలబడతారని చెప్తున్నాను. ఇంకొక 3% చేసి ముగ్గురు సమ్మానం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి మావి. మేము ఎప్పటి నుంచో అత్యధిక వెనుకబడ్డ మా బేడబడి జంగం అందులో 15 కులాలు కలిపి 1% ఇచ్చినందుకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మా దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే జస్టిస్ డాక్టర్ షమీర్ అఖ్తర్ గారికి, అలాగే మా కృష్ణన్న పెద్దలు ఆయన లేకుంటే ఈ రోజు వాస్తవానికి ఈ వరికన్న జరిగేదే కాదు. ఎందుకంటున్నానంటే చాలా మంది నాయకులు ఉంటారు, ఒకరు ఎమ్మెల్యే ఇస్తే ఆగిపోతారు, ఒకరు ఎంపీ ఇస్తే ఆగిపోతారు. ఎలాంటి పదవులు ఇచ్చినా నాకు వద్దని చెప్పి 57 కులాలు ఈనాటి కూడా తిండి లేని కులాలు, నోరు లేని కులాలకు వాళ్ళు అండగా ఉండి నేను పని చేస్తేనే బాగుంటుందని చెప్పేసి మందకృష్ణ గారు ఉన్నందుకు నిలబడ్డందుకు ఈ రోజు వరికన జరిగిందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నదని ముఖ్యం కాదు. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే జనాభా ఏ కులమైతే వెనుకబడ్డదో, ఏ కులమైతే ఉద్యోగాలు లేవో, ఏ కులమైతే అన్యాయంగా రోడ్డు మీద బతుకుతూ ఉన్నారో, ఏ కులమైతే వ్యవసాయం లేదో ఆ కులాలని పైకి తీసుకురావాలంటే వరికన చేయాలి. దాంతో పాటు మరి వాళ్లకు పర్సంటేజ్ ఎక్కివ్వాలని చెప్పి మరి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇక్కడేమో అది కాకుండా మరి 1% ఇచ్చేసే మమ్మల్ని 1%కు ఇచ్చి మమ్మల్ని పక్కన పెడుతూ ఉన్నారు. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ని ముఖ్యమంత్రి గారిని ఇంకొక 1% ఇచ్చి ఈ యొక్క ఇంకొక 1% ఇచ్చేసి మా కులాలకు న్యాయం చేస్తే మా కులాలు ముందుగా అభివృద్ధి చెంది ఈ రోజు కూడా మా కులాలకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఆర్థికంగా అసలే లేము, ఉద్యోగాలకు అసలే లేవు. అలాంటి కులాలకు న్యాయం చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు ఈ సమావేశము మా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మా పెద్దన్న మందకృష్ణన్న గారికి, షమీర్ అఖ్తర్ గారికి మేము దీనివల్ల కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి ఈ సమావేశము పెట్టడం జరిగింది. అందుకని ఈ యొక్క సమావేశము మా యొక్క 57 కులాల తరపున ప్రభుత్వానికి కానీ ఈ యొక్క ముగ్గురి కానీ మేము చెబుతూ ముగిస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.